ఇయర్ ఎండింగ్ లో వరుస విమాన ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. గ్లోబల్ వైడ్ గా జరుగుతున్న ప్లేన్ క్రాష్ ఇన్సిడెంట్ ఒక్కసారిగా ప్రయాణికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇక కజకిస్తాన్, సౌత్ కొరియా తరహాలోనే కెనడాలో మరో భారీ విమాన ప్రమాదం చోటు చేసుకుంది. విమానం ల్యాండింగ్ గేర్ విఫలమై హాలిఫాక్స్ ఎయిర్పోర్ట్లో అత్యవసర ల్యాండింగ్ కొనసాగింది. ల్యాండింగ్ సమయంలో రన్వేపై విమానం అదుపు తప్పింది. రన్వేను రాసుకుంటూ విమానం రెక్క దూసుకుపోయింది. భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. కెనడా హాలిఫాక్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో జరిగింది ఈ దుర్ఘటన. ఈ ఘటనలో ప్రస్తుతం ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇప్పటికే కజకిస్తాన్ ఎయిర్ క్రాష్లో పదుల సంఖ్యలో మృతులు ఉన్నారు. ఇక అలాగే అటు సౌత్ కొరియాలో జరిగిన ఎయిర్ క్రాష్లో కూడా దాదాపు 179 మంది మృతి చెందిన ఘటన మరొక ముందే తాజాగా వరుస విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గ్లోబల్ వైడ్గా ఇలాంటి విమాన ప్రమాదాలతో ఒక్కసారిగా కలకలం రేగుతోంది. జనాలు విమానంలో ప్రయాణించాలంటేనే ఇప్పుడు భయాందోళనకు గురవుతున్నారంటే అవుననే అనిపిస్తుంది. ఈ వరుస విమాన ప్రమాదాలు యాదృచ్ఛికమో మరేంటో తెలియదు, కానీ సరిగ్గా ఈ 2024 ముగుస్తున్న సమయంలో ఇయర్ ఎండింగ్ సీజన్లో, అది కూడా డిసెంబర్ లాస్ట్ వీక్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఇప్పుడు యాదృచ్ఛికమని చెప్పాలి. కానీ వరల్డ్ వైడ్గా, గ్లోబల్ వైడ్గా అటు కజకిస్తాన్లో అజర్బైజాన్ విమానం, ఇటు సౌత్ కొరియాలో థాయిలాండ్ నుంచి మువాన్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటున్న విమానం, అలాగే ఇప్పుడు కెనడాలో ఈ భారీ విమాన ప్రమాదం, వరుస ప్రమాదాలు సరిగ్గా 2 రోజుల వ్యవధిలోనే వరుస విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటడంతో ఒక్కసారిగా ప్రయాణికులు అడలెత్తిపోతున్నారు. అంతర్జాతీయంగా విమాన ప్రమాదాలు జరుగుతున్న పట్ల ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. స్క్రీన్పై చూడొచ్చు, కెనడా హాలిఫాక్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రన్వేపై ఓ విమానం ల్యాండింగ్ గేరు టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విమానము రెక్క రన్వేకు రాసుకుంటూ దూసుకుంటూ వెళ్తున్న ప్రమాద ఘటన సంబంధించిన దృశ్యాలు అవి కెనడా హాలిఫాక్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో జరిగింది ఈ ఘటన. ఇక శనివారం రాత్రి దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ విమాన ప్రమాదంలో 2 తప్ప దాదాపు 179 మంది మరణించారు. అక్కడ కూడా ల్యాండింగ్ గేర్ విఫలమవడమే ప్రధాన కారణం. ఇక ఇదే తరహాలో కెనడాలో మరొక శనివారం రాత్రి ఇది కూడా భారీ విమాన ప్రమాదం త్రుటిలో తప్పింది. ఎయిర్ కెనడాకు చెందిన విమానం హాలిఫాక్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ గేర్ విఫలమై అత్యవసరంగా ల్యాండ్ అయింది. ల్యాండ్ అయ్యే సమయంలో విమానం రన్వేపై అదుపు తప్పింది. దీంతో విమానం రెక్క రన్వేకు రాసుకుంటూ పోయి మంటలు చెలరేగాయి. అయితే ఎమర్జెన్సీ బృందాలు వెంటనే స్పందించి మంటలార్పాయి. దీంతో ప్రాణ నష్టం మాత్రం తప్పి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు, ఊపిరి పీల్చుకున్నారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే పెద్ద శబ్దం వచ్చిందని, దీంతో భారీ ప్రమాదం జరిగి ఉంటుంది అనుకున్నామని ఓ ప్రయాణికులు చెప్తున్నారు. కాగా కొద్ది రోజుల క్రితమే కజకిస్తాన్లో అజర్బైజాన్ ఎయిర్లైన్స్ చెందిన విమానం కుప్పకూలి అందులోని ప్రయాణికుల్లో చాలామంది దుర్మరణం పాలైన ఘటన మరొక ముందే తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే కజకిస్తాన్ ఘటనకు సంబంధించి రష్యా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ జరిపిన కాల్పులే కారణమని ప్రచారం కూడా జరిగింది. తాజాగా పుతిన్ ఈ విషయంపై క్షమాపణ కూడా చెప్పారు. అయితే విమాన ప్రమాదానికి తామే కారణమంటూ రష్యా స్పష్టంగా ఎక్కడా ఒప్పుకోలేదు. మొత్తం మీద అవన్నీ కూడా అనుమానాలు. బట్ ఇప్పుడు తాజాగా అటు అజర్బైజాన్ విమానము, అలాగే ఇటు సౌత్ కొరియాలో జరిగిన విమాన ప్రమాదం, ఇవి 2 మరొక మంది తాజాగా కెనడాలో జరిగిన ఈ ప్రమాదం మరొకసారి కలకలం రేపుతుంది. 2 రోజుల వ్యవధిలోనే ఘోర విమాన ప్రమాదాలు ఇవి. అందులో ఒకటి కజకిస్తాన్, మరొకటి సౌత్ కొరియా. తాజాగా ఇవాళ ఉదయం సౌత్ కొరియాలో జరిగిన విమాన ప్రమాదం దాదాపు 179 మంది ప్రయాణికులు మరణించారు. మొన్న జరిగిన కజకిస్తాన్ విమాన ప్రమాదంలో సుమారు 30 మందికి పైగా ప్యాసింజర్స్ తమ ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే 2 విమాన ప్రమాదాలు మరొక ముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. హాలిఫాక్స్ విమానాశ్రయంలో ఎయిర్ కెనడా విమానం ల్యాండ్ గేర్ విరగడంతో ఒకసారిగా ల్యాండింగ్ అయ్యే టైంలో ఈ ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున విమానం కింది భాగంలో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చివరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్న ఘటన చోటు చేసుకుంది. సో మొత్తం మీద ఏం జరుగుతుంది, వరుస ప్రమాదాలతో ఒకసారిగా ప్రయాణికులైతే భయాందోళనకు గురవుతున్నారు. ఈ వరుస ప్రమాదాలతో అసలు ఏం జరుగుతుందని కోణంలో ప్రస్తుతం ప్రయాణికులైతే ఆలోచిస్తున్న పరిస్థితి. మొత్తం మీద
వరుస ప్రమాదాలు ఒకసారిగా ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నాయి. ఒకసారిగా ప్రస్తుతానికైతే కెనడాలో జరిగినటువంటి ఈ ప్రమాద ఘటనకు సంబంధించి ప్రయాణికులు అయితే ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి ఘోర దుర్ఘటన జరగకూడదు. ఒకసారిగా ప్రయాణికులు అయితే ప్రస్తుతం సురక్షితంగా బయటపడ్డారని చెప్పాలి. చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. విమానం ల్యాండింగ్ గేర్ విరిగింది. గేర్ వద్ద మంటలు చెలరేగడంతో ప్రయాణికులైతే భయాందోళనకు గురైన పరిస్థితి. సో మొత్తం మీద గ్లోబల్ వైడ్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ చోటు చేసుకోవడం, ఎయిర్ క్రాష్, ప్లేన్ క్రాష్ ఇలాంటి ఇన్సిడెంట్స్, అలాగే వరుసగా పదుల సంఖ్యలో జనాలు చనిపోవడం నిజంగా బాధాకరమైన విషయం. యాదృచ్ఛికమే కానీ ఇయర్ ఎండింగ్లో నిజంగా 2025కు 2025కి స్వాగతం పలుకుతున్న ఈ సందర్భంలో 2024లో ఇలాంటి వరుస ప్రమాదాలు, ఇయర్ ఎండింగ్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో అయితే ఒక్కసారిగా నిజంగా ప్రయాణికులు అయితే భయాందోళనకు గురవుతున్నారు. అది కూడా వివిధ ప్రాంతాల్లో, ఒకటి కజకిస్తాన్, ఒకటి దక్షిణ కొరియా, సౌత్ కొరియా, అలాగే మరొకటి కెనడా. సో ఇలాంటి ప్రమాదాలకు, ఆ రెండు ప్రమాదాలకు సిమిలారిటీ ఉంది. కజకిస్తాన్ అలాగే సౌత్ కొరియా ప్రమాదాలకు పక్షి విమానానికి ఢీకొట్టినట్టుగా దాదాపుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కజకిస్తాన్ అయితే వెరీ క్లియర్, పక్షుల గుంపు ఢీకొట్టింది. అక్కడ ఆ విమానం కుప్పకూలింది. అక్కడ దాదాపు 40 మంది వరకు చనిపోయినట్టుగా అంచనా. సో ఇటు సౌత్ కొరియాలో, దక్షిణ కొరియాలో అయితే విమానం రన్వే పై నుంచి స్కిడ్ అయ్యి అక్కడ నుంచి ఒక రక్షణ గోడను ఢీకొట్టింది. ఢీకొట్టి అక్కడ విమానం తునాతునకలైంది. అందులో 179 మంది చనిపోయారు. సో అది ఒక ఘోర దుర్ఘటన. అయితే వీడియోలో ఏదో ఒక వస్తువుకు లేదా పక్షికి ఢీకొట్టినట్టుగా కొన్ని అనుమానాలను స్థానిక దక్షిణ కొరియా, సౌత్ కొరియా మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి, కథనాలు చెప్తున్నాయి. ఇక్కడ ఇప్పుడు తాజాగా ఎయిర్ కెనడాకు సంబంధించిన విమానం కూడా ల్యాండ్ అవుతున్న సమయంలో ల్యాండింగ్ గేర్ ప్రాబ్లం వచ్చింది, టెక్నికల్ ఇష్యూ. సౌత్ కొరియాలో కూడా ల్యాండింగ్ గేర్ ఇష్యూ ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ కూడా అదే సమస్య. సో మొత్తం మీద ఇలాంటి వరుస విమాన ప్రమాదాలతో అయితే ప్రస్తుతం అంతర్జాతీయంగా విమాన ప్రయాణికుల్లో అయితే ఆందోళన కలుగుతోంది. సో యాదృచ్ఛికంగా జరుగుతున్నటువంటి పరిణామాలు అయినప్పటికీ కూడా ఇయర్ ఎండింగ్లో జరుగుతున్నటువంటి గ్లోబల్ వైడ్ ఇన్సిడెంట్స్ మాత్రం ఒక్కసారిగా ప్రయాణికులను ఆందోళనకు అట్ ద సేమ్ టైం ఆలోచనకు గురి చేస్తున్నాయి. మొత్తం మీద ఈ కెనడా ప్రమాదంలో అయితే ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరిగినట్టుగా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి ఇదైతే ఒక బ్యాడ్ ఇన్సిడెంటే, బట్ ఇక్కడ ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించి కెనడా ఎయిర్పోర్ట్ అథారిటీస్ దర్యాప్తు చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ప్రస్తుతం ఆ వీడియోలు మీరు చూస్తున్నారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇయర్ ఎండింగ్లో వరుస విమాన ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. గ్లోబల్ వైడ్గా జరుగుతున్న ప్లేన్ క్రాష్ ఇన్సిడెంట్ ఒక్కసారిగా ప్రయాణికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇక కజకిస్తాన్, సౌత్ కొరియా తరహాలోనే కెనడాలో మరో భారీ విమాన ప్రమాదం చోటు చేసుకుంది. విమానం ల్యాండింగ్ గేర్ విఫలమై హాలిఫాక్స్ ఎయిర్పోర్ట్లో అత్యవసర ల్యాండింగ్ కొనసాగింది. ల్యాండింగ్ సమయంలో రన్వేపై విమానం అదుపు తప్పింది. రన్వేను రాసుకుంటూ విమానం రెక్క దూసుకుపోయింది. భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. కెనడా హాలిఫాక్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో జరిగింది ఈ దుర్ఘటన. ఈ ఘటనలో ప్రస్తుతం ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇప్పటికే కజకిస్తాన్ ఎయిర్ క్రాష్లో పదుల సంఖ్యలో మృతులు ఉన్నారు. ఇక అలాగే అటు సౌత్ కొరియాలో జరిగిన ఎయిర్ క్రాష్లో కూడా దాదాపు
179 మంది మృతి చెందిన ఘటన మరొక ముందే తాజాగా వరుస విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గ్లోబల్ వైడ్గా ఇలాంటి విమాన ప్రమాదాలతో ఒక్కసారిగా కలకలం రేగుతోంది. జనాలు విమానంలో ప్రయాణించాలంటేనే ఇప్పుడు భయాందోళనకు గురవుతున్నారంటే అవుననే అనిపిస్తుంది. ఈ వరుస విమాన ప్రమాదాలు యాదృచ్ఛికమో మరేంటో తెలియదు కానీ సరిగ్గా ఈ 2024 ముగుస్తున్న సమయంలో ఇయర్ ఎండింగ్ సీజన్లో, అది కూడా డిసెంబర్ లాస్ట్ వీక్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఇప్పుడు యాదృచ్ఛికమని చెప్పాలి. కానీ వరల్డ్ వైడ్గా, గ్లోబల్ వైడ్గా అటు కజకిస్తాన్లో అజర్బైజాన్ విమానం, ఇటు సౌత్ కొరియాలో థాయిలాండ్ నుంచి మువాన్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటున్న విమానం, అలాగే ఇప్పుడు కెనడాలో ఈ భారీ విమాన ప్రమాదం, వరుస ప్రమాదాలు సరిగ్గా 2 రోజుల వ్యవధిలో